దయ్యాల ఉనికి దేవుడికే తెలియాలి. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం వినోదం కోసమే ఈ చిత్రం. టిఫిన్ చల్లారిపోతుంది. పలుకరేంటి? ఎవరికి చెప్తున్నావే? మీకే. ఇంకెవరికి? మీకే అంటే అత్తయ్య గారు పలహారం చేద్దురు కానీ రండి. అలా వాళ్ళంతా వంకర్లు పోవాల్సిన పని లేదు. మెట్టినింటికి వచ్చావని అత్తయ్య అని అనుకోకు, ఓ ఫ్రెండులా అనుకోమని. కొత్తలో పొరపాటునన్న పాపానికి అత్తయ్య అన్న భయమే లేకుండా పోతోంది. రోజు రోజుకి వెటకారాలు ఎక్కువయ్యాయి. అదో వంకర్లు ఎవరు పడుతున్నారో తెలుస్తూనే ఉంది. చట్నీ వడ్డించమంటారా? చట్నీ లేకుండా టిఫిన్ తింటారా ఎవరైనా? వంట ఆవిడ వండింది, వడ్డించడానికి అంత అలసట. వంట మనిషి ఎక్కడుంది? ఏదో పొద్దున్నే పేరంటానికి వెళ్ళాలంట, ఫేషియల్ చేసుకోవాలని పార్లర్కి వెళ్ళింది. నేనే గబగబా పోపు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు వండింది తినాలన్నమాట. రాత్రి కూడా నా వంటే దిక్కు, సాయంత్రం కూడా రానంది. ఆ దయ్యానికేం పోయే కాలం వచ్చిందే? పోయే కాలం వస్తే దయ్యం అనరు, పోతేనే దయ్యం అంటారు. పెద్దమ్మగారండి, వాషింగ్ మిషన్ లో నుండి బట్టలు ఆరేయడం అయిపోయిందండి. ఈ పూటకు పని అయిపోయినట్టే. మరి నేను వెళ్ళి రానా అండి? మా ఆయన్ని తీసుకెళ్ళాలండి. సాయంకాలం వస్తానో రాదో తెలీదు. తలుపేసి కడేసుకోండి అమ్మా, వెళ్ళొస్తాను. సరేలే, నువ్వు వెళ్ళు. వెళ్ళి గడియ వేసిరా. ఆవిడ పెద్దమ్మగారు అని మీకే చెప్పింది కదా, మీరే వెళ్ళి వేసుకోండి, నేను టీవీ పెట్టుకుంటా. అది వెళ్తానంటే నువ్వు వెళ్ళనిస్తావా? అది చేసేళ్ళు ఇది చేసేళ్ళు అని ఆపేస్తావు. అందుకే అది నాకు చెప్పింది, అంతే. ఇప్పుడేమంటావు? నన్ను వెళ్ళి డోర్ వేయమంటావా? నా మాట నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మారు పలకట్లేదు. గడియ నన్నే వేయమనే రిమోట్ కోసం వెళ్తావు గాని తలుపు గడియ వేసిరావా? టిఫిన్ చేస్తున్నాను కదా, తిన్నాకేస్తాలేండి. ఏమైనా సౌండ్ వినిపిస్తోందా? కాస్త పెద్ద చెయ్యి. పెట్టుకోండి, మీరే పెట్టుకోండి. ఎప్పుడు వార్తలు వార్తలు. ఇప్పుడే అందిన వార్త. రిమాండ్లో ఉన్న ఖైదీలు 3 జైలు నుంచి తప్పించుకు పారిపోయారని, నగర పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్నామని పోలీసు వర్గాలు తెలియజేశాయి. సినిమా పక్కీలో తప్పించుకున్న తీరు మీకు అక్కడున్న మా రిపోర్టర్ తెలియజేస్తాడు. చూసావా? వెళ్ళి తలుపేసిరా. నేను మన ఇంటి లొకేషన్ ఏమైనా పెట్టానా? నేరుగా మన ఇంటికి రావడానికి ఏ ఇల్లు దొరకదా వాళ్ళకి? అందుకే మాటి మాటికి వార్తలు చూడొద్దని చెప్పేది. టీవీ కట్టేయండి ముందర. నారాయణ రామ అంటూ ఏదో భక్తి ఛానల్ చూసుకోకుండా ఎందుకు ఇవన్నీ? చెప్తే వినరు. ఆఫ్ చేస్తున్నా.
టైం పాస్ కైతే ఇంకెన్ని లేవు? రియాలిటీ షోలు ఏమైనా చూడొచ్చు కదా. చూస్తూనే ఉన్నాగా రోజు నీ రియల్ షోలు. టాబ్లెట్లు వేసుకోండి, లేదంటే మీరు చూపిస్తారు రియల్ షోలు. మీ అబ్బాయి వచ్చాక రియాలిటీ షో. మనం ఏమన్నా అనుకుందాం, అబ్బాయిని మధ్య ఎందుకు లాగటం? నేనెక్కడ లాగుతాను, ఆయన నన్ను లాగుతారు ఇంటరాగేషన్ లోకి. అమ్మకు టాబ్లెట్స్ ఇచ్చావా? ఇచ్చాను అంటే వేసుకుందా? వామ్ వాటర్ ఇచ్చావా? ఇచ్చాను అంటే తాగిందా లేదా? ఒకసారి పోలీస్ వాళ్ళలాగా, ఒకసారి వకీళ్ళలాగా, కమలాసన్ లాగా దశావతారాలు చూపిస్తున్నారు మీ అబ్బాయి. సినిమాలు నీకు బాగానే వంటబట్టాయి. డబ్బింగ్ సినిమాలు చూసి డైలాగులు నేర్చుకున్నావు. సినిమాల్లో కంటే రియల్ గా ఉంటుంది మీ అబ్బాయి గారి యాక్టింగ్. స్ట్రేట్ సినిమాలు మార్చి మార్చి చూపిస్తారు. ఒకసారి పోలీస్ స్టేషన్ను, ఒకసారి కోర్టును, రెండు ఇంట్లోనే చూపిస్తున్నారు. ఈ విషయం మీ ఇద్దరికి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు తలుపు వేసావంటే వేసానని చెప్పొద్దు, పోయి వేసిరా. మీరు టీవీ సౌండ్ పెద్దగా లాగకండి, నాకు జూమ్ మీటింగ్ ఉంది. తిరిగి ఇక్కడికి ఎలా వచ్చింది? అక్కడికి వెళ్ళిన టాబ్లెట్. సరేలే, వేసుకుంటే పోలే. వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం టు అరుణ కిరణాలు యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే మీరు నచ్చే మెచ్చే కొత్త వీడియోలతో వచ్చేసారు. చివరి వరకు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. థ్రిల్లింగ్ గా ఉంటుంది, అది నా గ్యారెంటీ. మా రెగ్యులర్ రిక్వెస్ట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్స్ మా వీడియోలకు వస్తాయి. అలాగే మా అరుణ కిరణాలు యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలా ప్రతి సంవత్సరం కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి ఇన్ని పక్షులు కొంత రావడం చాలా విచిత్రంగా, మిస్టరీగా ఉంటుంది. ఎందుకంటే ఈ పక్క ఊరు నుండో ఆ పక్క ఊరి నుండో, ఈ రాష్ట్రం నుండో ఆ రాష్ట్రం నుండో అనుకుంటే పర్వాలేదు, కానీ దేశాలు దాటి సముద్రాల గుండా ఇన్ని వేల కిలోమీటర్లు ప్రతి సంవత్సరము ఇదే సమయానికి ఈ సరస్సు వద్దకు రావడం, వాటికి ఏమిటి ఆ ఇంట్రెస్ట్? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? ఈ సమయానికి ఇక్కడి వాతావరణం వాటికి ఎలా నచ్చుతుంది? ఎందుకు నచ్చుతుంది? ఉంటుందా అన్న అనుమానాలు మనకు రేకెత్తడమే కాదు, విచిత్రంగా వస్తాయి. కానీ ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇది ప్రకృతి సహజమైన మంచినీళ్ళు మర్చిపోయానమ్మా, టాబ్లెట్ వేసుకోవాలి. వాటికి కావలసిన నీళ్ళు ఇక్కడ కాస్త నీళ్ళు ఇవ్వు చిన్నమ్మ గారు. నేర్పుతున్నారు, ఎవరు చూపిస్తున్నారు? వాటంతట అవే తెలుసుకుంటున్నాయి. లేకపోతే ఆమె ఇక్కడికి వస్తుంది. పక్షుల శరీర తత్వానికి, అభిమతానికి అనుకూలమైన వాతావరణం చేరుకోవడానికి ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని, ఎవరి మీద ఆధారపడకుండా, ఏ దేవుడిని మొక్కులు మొక్కకుండా, కానుకలు అర్పించకుండా తమకు కావాల్సింది తామే కష్టపడి సృష్టి కర్తవ్య కర్మ దిశగా ప్రయాణిస్తున్నాయి. ఇది మనల్ని అబ్బురపరిచే విషయానికి అంటే అతిశయోక్తి కాదు.
మనిషి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలంటే ఎన్నో అగచాట్లు పడతాడు, ఎన్నో ఆలోచిస్తాడు. తన ఆహార నియమాలు ఇక్కడికి అక్కడికి సరిపోతాయా? శబ్దం తన వచ్చిందేంటి? శరీరం అక్కడి ఎవరూ భోజన లేరే ఇక్కడ? అలవాట్లకు అలవాటు పడుతుందా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ పక్షుల ఇంగిత జ్ఞానం వీటన్నింటిని అధిగమించి అభి వచ్చేళ్ళినట్టు. విజయాన్ని సాధిస్తున్నాయి. మంచినీళ్ళు ఇచ్చిపోయినట్టుంది. అత్తయ్య, హా? ఏంటి అంత గాఢ నిద్రలో ఉన్నారు? మధ్యాహ్నం నిద్ర పట్టేస్తే తప్ప? మిమ్మల్ని తప్పు పట్టేవాళ్ళమా? మాకంత సీన్ లేదు గాని మగవాళ్ళలా గురుకేంటి? వేళాకోళమా? అలసిపోయి ఉంటాను. మీ అలసట గురించి నాకు తెలీదా? ధ్యానం ధ్యానం అంటూ ఎప్పుడు పరధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇందాకే కదా నువ్వు నీళ్ళిస్తే తాగాను. టాబ్లెట్ అలా వేసుకున్నానో లేదో నిద్ర పట్టేసింది. నేనా మీకు నీళ్ళిచ్చానా? అప్పుడు పైనకెళ్ళి మీ గురుక విని ఇప్పుడే కిందికొచ్చా. మరి ఈ గ్లాస్ లో నీళ్ళెవరిచ్చారే? టాబ్లెట్ కూడా అంతే, అలా దొర్లుకుంటూ వెళ్ళి ఇలా వచ్చింది. దయ్యమేమైనా వచ్చిందా కొంపదీసి? దయ్యం వచ్చిందో లేదో తెలీదు గాని మీకు మతిమరుపు వచ్చింది. మగవాళ్ళ గురికే వినిపిస్తోంది. అవును, వెళ్ళి చూద్దామా? చూద్దాం పదండి. ఏయ్, మనల్నే కదరా ఎవరు మీరు? మేమా? మనల్ని అడుగుతుంది కదరా. మేం మామలం. ఏ మామూలని పోలీసులు అంటారా? అయితే అల్లుళ్ళం. ఏం తలతిక్కగా ఉందా? లోపలికి ఎలా వచ్చారు? బయట నుంచి. బయటకే వెళ్ళండి. వెళ్తాం. ఇక్కడనే ఉంటే మా దంద ఎట్లా నడుస్తుంది? మా ఇష్టం వచ్చినప్పుడు వచ్చినాం, మా ఇష్టం వచ్చినప్పుడే పోతాం. అత్తారిల్లు అనుకున్నారా మిమ్మల్ని? ఎక్కడికి? బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ ముసలానా అరవద్దు, అరవద్దు. దూరం అరిస్తే చంపేస్తా. సైలెంట్ గా ఉండండి. హుషారు చేయకండి. నడు. ఏ ముసలా నడు. అయ్యో, నడు నీ. అయ్యయ్యో, వెధవా, విడిచిపెట్టరా? దమ్మున ఎడగూలేవాడు. అక్కడ కూర్చో. ఓరి దేవుడా, ఇప్పుడిప్పుడే జైలు నుంచి పారిపోయి వచ్చినాం, మర్డర్లు చేసి. రాత్రి వరకు ఆగితే వెళ్ళిపోతాం, లేదంటే శాల్తీలు శవాలైపోతాయి. పోనీ. ఫోన్ 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 ఫోన్. అరే ఫోన్ వస్తుందిరా. మాట్లాడించు. ఫోన్ ఎట్లా మాట్లాడతావు? రెగ్యులర్ గా అట్లనే మాట్లాడు, లేకపోతే ఆల్రెడీ చాలా మడ్డలు చేసినాం. తీసుకో. మేము ఇక్కడ ఉన్నట్టు కొంచెం కూడా అనుమానం రాకూడదు, ఓకే? అమ్మా. హలో. అమ్మా. నాన్న. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న. అభి ఫోన్ ఎత్తట్లేదు. అభినా మేడ మీద జూమ్ మీటింగ్ లో ఉంది నాన్న. అవునా? ఫోన్ ఎత్తేసరికి టెన్షన్ పడ్డాను. అక్కడంతా ఓకేనా? అంతా ఓకే నాన్న. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నా నాన్న. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. మంచిది నాన్న, తొందరగా రా నాన్న. ఓకే ఓకే, జాగ్రత్త, బాయ్. రాత్రి వరకు ఉండాలి కదా, మధ్యాహ్నానికి వెళ్ళి వంట మొదలెట్టండి. వెళ్ళండి. నేనా? మీరే మీకా? వెళ్ళండి. నడు. ఏయ్, ఒరేయ్ ఒరేయ్, చెయ్యొదర్రా పంది. చెప్పినట్టు వినకపోతే చంపేస్తాం.
మా ఇల్లే తేరగా దొరికింది వీళ్లకు. దరిద్రం చచ్చినోళ్ళు వీళ్ళ జిమ్మడ పోరంబోకి ఎదవలు. వచ్చింది కాక వంట వచ్చి పెట్టాలంట, వీళ్ళకు చాకిరి చెయ్యాలంట. మా ఆయనకే రెగ్యులర్గా వండి పెట్టలేదు. దున్నపోతి ఎదవలు కాకులు పొడిచి పొడిచి చంపాలి వీళ్ళను. కుక్కలు పీక తిన వీళ్ళ తలలు బాంబుల్లో పేలిపోను. నరకానికి పోతారా నరకానికి. దొంగ సచ్చినోళ్ళు పొద్దున్నుంచి ఒకటే ముసిల్ది అంటూ తెగ వాగేస్తున్నారు. ఈసారి మళ్ళీ అనాలి చెప్తాను, కళ్ళు పీకి పారేస్తాను. పీడ విరగడైపోతుంది, నా ఉసురు తగిలి నరకానికి పోతారు. తగలడండి. అరే వాసన కమ్మగొస్తుంది, నడువుండ్రా తిందాం. ఏ ముసల్దానా నువ్వు కూడా రా. నువ్వు మాతో భోంచేయి. కూర్చోండ్రా. కడుపు నిండా ఫుల్గా తినాలి. ఏమేం చేసిండ్రా? ఈ వంట తిని చాలా రోజులైంది. లాగిచ్చేద్దాం. పెట్టు 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 ఏ పిల్ల? పెట్టు. నాకు ప్లేట్ ఇ. పడే. చాలు చాలు, తర్వాత వడ్డీ. ఇంకేం కూరలు లేరా? సాంబార్ మామ వేసుకో. చెప్పవేమ్రా? అరే నాకి మింగు. అట్లా చాలు. ఓకే, బాగా చేసావు, సూపర్. పోలీస్ వెహికల్ పోయినట్టేనారా? వెళ్ళిపోయింది అంతొక్కి కదా. అరే పిరి కూడా రారా. ఈ ఛాయ ఎవరితో పడితే వారితో భోంచేయడమా? నో వే. ఆకలితో చచ్చిపోతున్నా సరే వాళ్ళతో కూర్చొని భోంచేయాలట. ఇంత బతుకు బతికి నేను దొంగలతో కలిసి భోంచేయమంటారా? అడగడానికి వాళ్లకు లేకపోయినా నాకు మాత్రం సిగ్గుసరం ఉంది. వాటర్ ఇవ్వు, తీసుకురా వెళ్ళు. ఏడు గొంతు పట్టించావా? వీళ్ళ గుండ్ల మీద బండలు పడిపోవాలి. వాటర్. కడుపు మార్చుకొనైనా కూర్చుంటాను కానీ తినలేను, నాశనమైపోతారు. మంచిగున్నాయిరా, మస్తు వండినవే. సూపర్ ఉందే పిల్ల. కోపంలో కూడా సూపర్ వండినావు. నేను చెక్క. వీడి గడ్డంలో తేళ్లు ఏం పేరు పొల్లా నీ పేరు? నీకెందుకురా? అమ్మాయి గారికి కోపం వస్తుందిరా. కానీ కానీ నీ ఇష్టం. రే ఆగండి రాగండి రాగండి రా. రంబా ఓ రోజా నీకెందుకు చెప్పాలరా? అరే సామిల్ పట్టుకోరా. పొల్లా మొగలందామనుకుంటున్నావే నువ్వు? చూపిస్తే మా మొగలంటే తడాక నీకు మేము అన్యాయం చేసాం. ఏమిటి అన్యాయం? ఈ అన్యాయం ఆపేవారే లేరా? ఏ దేవతో ఏ దయ్యమో వచ్చి మమ్మల్ని కాపాడలేరా? ఈ కర్మని ఎవరు తప్పించలేరా? కడుపాకలు తీర్చు, మనసాకలు తీర్చు. పక్షవతం వచ్చి పీనుగలు అవుతారా?